వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. న్యాచురల్ స్టార్ నాని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు యూత్ కి ఇటు జనరేషన్ కి సమానంగా ప్రేక్షకులను పెంచుకుంటూ వస్తున్న హీరో. చూడడానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ యంగ్ హీరో వినూత్నమైన విభిన్నమైన పాత్రలు స్టోరీలు చేస్తూ అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల హిట్ 3తో యాక్షన్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను తన కేసును వివరించేందుకు రాబోతున్నారు. ఈ తరుణంలోనే కొత్త సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా నుంచి అదిరిపోయే గ్లిమ్స్ వచ్చేసాయి. శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్. ఇక విషయంలోకి వెళ్దాం. న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒదేలా డైరెక్ట్ చేస్తున్న సినిమా ది ప్యారడైజ్. తొలిసారిగా టాలీవుడ్ కి దసరా సినిమాతో పరిచయమైన శ్రీకాంత్ ఒదేలా తన సెకండ్ సినిమా సైతం నానితోనే తీస్తున్నారు. ఆ మూవీ కూడా దసరాను మించిపోయేలా ఉంది. ఇక ఈ మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి అందరిలోనూ ఓ ఆసక్తి ఉంది. లేటెస్ట్ గా ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే నాని శ్రీకాంత్ కలిసి ఓ అవుట్ ఆఫ్ ద బాక్స్ లాంటి కంటెంట్ ను అందించబోతున్నారని అర్థమవుతుంది. చరిత్రలో అంత పావురాలు చిలుకల గురించే చెప్పుకున్నారు, కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి ఎవరూ రాయలేరు. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా జమానా నుంచి నడిచే శవాల కథ, అంబరములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఒక దగడు వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చింది. తూ అనిపించుకున్న కాకులు తలవార్లు పట్టినాయి. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన కథ. నా కొడుకు కథ, నా కొడుకు నాయకుడైన కథ అంటూ వాయిస్ తో కథ నేపథ్యాన్ని పరిచయం చేశారు. దీన్ని బట్టి ఆ ప్రాంతం ఎంత కల్లోలంగా ఉండేదో, ఆ కల్లోలాన్ని యుద్ధానికి సిద్ధం చేయడానికి ఆ నాయకుడు ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో, ఎంత మందిని ఎదిరించాల్సి వచ్చిందో, ఎన్ని అవమానాలు పడాల్సి వచ్చిందో అన్ని ఆ సినిమా చూస్తే కానీ తెలియదు. దసరా విషయంలో సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో కథ చెప్పాడు శ్రీకాంత్. బట్ ఈసారి కంప్లీట్ గా ఓ ఫిక్షనల్ వరల్డ్ ను క్రియేట్ చేశాడని అర్థమవుతుంది. ఆ వరల్డ్ చూడ్డానికి చాలా బాగుంది. శ్రీకాంత్ నీల్లాగా శ్రీకాంత్ కూడా బ్లాక్ షెడ్ ను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇక ఈ గ్లిమ్స్ అంటే రా స్టేట్మెంట్ తో ఈసారి వీళ్ళు గ్యారంటీగా ఓ దుమారం రేపుతున్నారని క్లియర్ గా తెలుస్తుంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేశారు. చరిత్రలో అందరూ చిలుకలు పావురాల గురించి రాసి ఉంటారు, కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాని గెటప్, ఆయన పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా కనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ చూస్తున్నంత సేపు దర్శకుడు అందరినీ ప్యారడైజ్ సినిమాటిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లుగా అనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ ని చూస్తుంటే ఈ రా అండ్ రస్టిక్ సినిమాలో రక్తపాతం, హింస, సంభాషణల విషయంలో డోసును దర్శకుడు కాస్త పెంచినట్లు తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా నాని కెరీర్ లో అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న చిత్రమేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2026 మార్చి 26న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.